పెన్నా నదిలోకి నీరు సాగడంతో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి, టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి పెన్నమ్మకు జలహారతి పట్టి చీర సమర్పించారు. సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గ్రామం పెన్నా నది సమీపాన సోమవారం కడప నగర ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి, టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి పెన్నమ్మకు జలహారతి, చీర సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడటం వల్ల కడప కార్పొరేషన్లో ప్రజలకు త్రాగునీటి కోసం అధికారులు గండికోట నుంచి మైలవరంకు నీళ్లు విడుదల చేశారని, పెన్నా వద్ద జలహారతి చేశామని, కడప కార్పొరేషన్లో దాదాపు 5 లక్షలు పైబడి జనాభా ఉన్నారని, తాగునీటి సమస్య కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, నీటి సదుపాయాలతోనే కడప కార్పొరేషన్ నడుస్తా ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రహ్మసాగర్ నుంచి వీటి కష్టాల నుంచి కార్పొరేషన్ బయటికి తీసుకురావాలని ఉద్దేశంతో టెండర్లు జరిగి పనులు మొదలు పెట్టామని, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వీటిని జాగ్రత్తగా వాడుకోవాలని తెలిపారు. ఈరోజు ఎలినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా పడడం వలన నీళ్ళ సమస్య ఏర్పడింది. తాగడానికి కడప కార్పొరేషన్లో తాగునీటి కోసము అధికారులు జిఎన్ఎస్ఎస్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ని ప్రత్యామ్నాయ మార్గాల కోసము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గండికోట నుంచి మైలవరంకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. దాని మీద ఈరోజు జలహారతి లింగంపల్లి రిజర్వాయర్ దగ్గర జలహారతి ఇవ్వడం జరిగింది. కడపకి దాదాపు 4.5 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేసిన నీటి సదుపాయాలతోనే ఇంతవరకు కడప కార్పొరేషన్ అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బ్రహ్మసాగర్ నుంచి ఈ యొక్క నీటి కష్టాలు కార్పొరేషన్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ టెండర్లు జరిగి ఆ వర్కులు మొదలైనాయి. ఈరోజు 4.5 లక్షకి దాదాపు 57 MLDలు నీళ్ళు అవసరం ఉంటే 50 MLD నీళ్ళే లభ్యత ఉంది. అదే తక్కువ జనాభాకు ఏ విధంగా వసతులు కల్పించినాయి, అదే వసతులతో ఈరోజు 2026వ సంవత్సరంలో కూడా అదే అరేంజ్మెంట్స్తో కడప కార్పొరేషన్ నడుస్తుంది. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలాగనే నియోజకవర్గంలోని ప్రజలకందరికీ ఎలినో ప్రభావం వలన కొంచెంగా తాగునీటి సమస్యలు కార్పొరేషన్కి ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆల్రెడీ కార్పొరేషన్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు కూడా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పేసి విన్నపం చేసుకుంటూ ఉన్నాము.